జూన్ 10వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి గ్రహమండలంలో కనీవినీ ఎరగని మహా అద్భుతం జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన అఖండ రాజయోగం ప్రారంభం కాబోతోంది. ఈ అరుదైన గ్రహాల కూటమి వల్ల శనీశ్వరుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ కొన్ని రాసుల వారి జాతకాలను పూర్తిగా మార్చేయబోతున్నాడు. ఇప్పటి వరకు కష్టాలు కన్నీళ్లతో కాలం వెళ్లదీసిన వారికి ఈ సమయం ఒక స్వర్ణయుగం లాంటిది. శనిదేవుడు అనుగ్రహంతో ఊహించని విధంగా అదృష్టం తలుపు తట్టబోతోంది. ఈ మహాయోగం వల్ల అఖండమైనటువంటి లాభాలను మీరు పొందబోతున్నారు. తిరుగులేని విజయాల్ని అందుకోబోయే ఈ 7 రాసుల వారి వివరాలు చూద్దాం. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జూన్ 10 ఉదయం నుంచే శనిదేవుడు అఖండమైనటువంటి ధనలాభాన్ని ప్రదర్శించబోతున్నాడు. పాత బాకీలు వసూలు కావడమే కాకుండా వ్యాపారంలో ఊహించని లాభాలు గడిస్తారు. కేవలం ఆర్థిక పరంగానే కాకుండా వీరి మానసిక ప్రశాంతత కూడా అద్భుతంగా పెరుగుతుంది. కుటుంబంలో చాలా కాలంగా నడుస్తున్న ఆస్తి తగాదాలు పూర్తిగా సమసిపోయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి అఖండ రాజయోగం వల్ల కెరీర్లో ఊహించిన ప్రమోషన్లు లభిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కేవలం ధన సంపాదన మాత్రమే కాకుండా ఈ సమయంలో మీకు నూతన వాహన యోగం, భూమి యోగం కలుగుతాయి. శారీరక దృఢత్వం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం మీ పక్షాన్ని నిలుస్తుంది. కుంభరాశి. శనీశ్వరుడు కుంభరాశి వారికి స్వయంగా విశ్వరూపాన్ని చూపిస్తూ అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను అందించబోతున్నాడు. కళాకారులకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి తిరుగులేని కాలం ప్రారంభమవుతుంది. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నం 100% విజయం సాధిస్తుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్న వారికి మనస్పర్ధలు తొలగిపోయి భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. రోజువారీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మేషరాశి. మేషరాశి వారికి యోగం వల్ల శనిదేవుడు శత్రువుల మీద విజయాన్ని అందిస్తాడు. మీ మీద కుట్రలు చేసేవారు స్వయంగా మీ దరిచేరి క్షమాపణలు చెప్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు అందుతాయి. సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కన్యారాశి. కన్యారాశి జాతకులకి జూన్ 10 తర్వాత పట్టిందల్లా బంగారమే కాబోతోంది. షేర్ మార్కెట్, లాటరీ ద్వారా అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉన్నాయి. కార్యాలయంలో సహోద్యోగుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీలో సృజనాత్మకత బయటకు వస్తుంది. సమాజంలో పెద్దల పరిచయాలు ఏర్పడి అవి మీ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడతాయి. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ఇష్టమైన వస్తువుల్ని ఆభరణాలతో కొనుగోలు చేస్తారు. ధనుసు రాశి. ఈ రాశి వారికి శనిదేవుడు శని ప్రభావం నుంచి పూర్తి విముక్తిని ప్రసాదిస్తూ అఖండ రాజయోగాన్ని ఇస్తున్నాడు. పాత అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతంగా నిద్రపోయేటువంటి రోజులు, ప్రశాంతంగా చాలా కాలం తర్వాత ఉండేటువంటి రోజులు మీకు ఈ రోజు నుంచి రాబోతున్నాయి. సో మీరు కార్యాలయంలో కూడా సహోద్యోగులతో పూర్తి మద్దతు ఉంటుంది. మీలో సృజనాత్మకత కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారాలు కూడా పీటల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మీకు కనిపిస్తోంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సింహరాశి. సింహరాశి వారికి రాజయోగం వల్ల వ్యాపారంలో సరికొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి. దీనివల్ల నిరంతరం లాభాలు వస్తూనే ఉంటాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూసేవారు వెనక్కి తగ్గుతారు. మానసిక ఆనందం, శారీరక ఆరోగ్యం అత్యుత్తమంగా ఉంటాయి. ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందుతాయి.